ఇక్కడ నేను presentations.ai టూల్ని ఓపెన్ చేశాను. ఫస్ట్ ట్రై ఫర్ ఫ్రీ క్లిక్ చేస్తాం. స్టార్ట్ ఫ్రమ్ అన్ ఐడియా క్లిక్ చేశాక మనకు ఒక టెక్స్ట్ బాక్స్ అనేది ఓపెన్ అయింది కదా. ఇందులో మనకు కావాల్సిన టైటిల్ అనేది ఇచ్చి కంటిన్యూ చేయాలి. సో మనం నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బెస్ట్ టోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీ బ్రాండ్ కూడా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేశాక మన టైటిల్కి రిలేటెడ్ టెక్స్ట్, ఇమేజెస్, లేఅవుట్స్, డిజైన్స్ అన్నీ AI ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. సో చూసారు కదా, కొన్ని సెకండ్స్లో మనకు కావాల్సిన పీపీటీ అనేది రెడీ చేసి ఇచ్చింది. ఈ టూల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం కావాల్సిన చేంజెస్ కూడా చేసుకోవచ్చు. లైక్ టెక్స్ట్ని ఎడిట్ చేయవచ్చు, ఇమేజ్ రీప్లేస్ చేయవచ్చు, బ్యాక్గ్రౌండ్ చేంజెస్ చేయవచ్చు, ఇంకా లేఅవుట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ టెక్స్ట్ ఎడిటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇమేజ్ని కూడా రీప్లేస్ చేయవచ్చు. ఇమేజ్ మీద క్లిక్ చేసి రీప్లేస్ బటన్ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఇమేజెస్ వస్తాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తే మనకి ఇమేజ్ అనేది రీప్లేస్ అవుతుంది. సో చూసారు కదా, ఇమేజ్ రీప్లేస్ అయింది. మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ చేంజెస్ కూడా మనం చేసుకోవచ్చు. కలర్స్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో మనకు నచ్చిన కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేఅవుట్స్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన లేఅవుట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ టూల్ ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ప్రాజెక్ట్ రివ్యూకి లాస్ట్ మినిట్లో ఫాస్ట్గా ఒక పీపీటీ ప్రిపేర్ చేయవచ్చు. టీచర్స్కి లెసన్ ప్లాన్ కోసం ఇన్స్టెంట్గా ఒక స్లైడ్స్ రెడీ చేస్తుంది. సో ఇంకా స్ట్రెస్ లేకుండా ఇన్స్టెంట్ ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్ కావాలంటే ఈ presentations.ai టూల్ని ట్రై చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ AI టూల్స్ గురించి తెలుసుకోవాలంటే మన MKF ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.